బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. దాన్ని బట్టే అలవాట్లు, వస్తువుల సేకరణపై ఆసక్తి ఉంటుంది. రాష్ట్ర రాజధానికి చెందిన ఓ ఔత్సాహికుడు అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించి ప్రజలకు విజ్ఞానాన్ని పంచే పనిలో పడ్డాడు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. సేకరించిన వివిధ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలను ప్రదర్శిస్తున్న ఈయన పేరు కందుల వెంకటేష్. హైదరాబాద్ లోని ఓల్డ్ అల్వాల్ కు చెందిన ఈయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి పురాతన నాణాలు, కరెన్సీ నోట్లు, స్టాంపులను సేకరించడం అభిరుచిగా మార్చుకున్నాడు. తాత సత్యరాజు సేకరించిన 300 పురాతన నాణాలను వెంకటేష్ కు ఇవ్వడంతో ఈయనకు తన హాబీపై మరింత ఆసక్తి పెరిగింది. మౌర్యులు, చోళులు, కుషానుల కాలం మొదలు బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, జునాగఢ్, గ్వాలియర్, నిజాం పాలనలో చలామణిలో ఉన్న నాణేలను సేకరించాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల కరెన్సీని సంపాదించాడు. ఓ దీనార్ మొదలుకొని 10 లక్షల నోటు వరకు ఉన్నాయి. భారతీయ ప్రముఖులను వివిధ దేశాలు గుర్తించి విడుదల చేసిన స్టాంపులు వెంకటేష్ సేకరణలో ఉండటం విశేషం. వీటి వల్ల చరిత్ర, భౌగోళికం, అర్థశాస్త్రం గురించి తెలుసుకోవచ్చనేది వెంకటేష్ అభిప్రాయం. (1937) బర్మా దేశం కోసం భారత ప్రభుత్వం రూపొందించిన 10 రూపాయల నోటు, 1938లో ఆర్బీఐ తొలి గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకంతో కూడిన 2 రూపాయల నోటు, 1939లో కింగ్ జార్జ్ 5, 6 రాజులు తాము భారతదేశాన్ని పాలిస్తున్నట్లు చలామణి చేసిన నాణాలు, 1998లో టర్కీ దేశానికి చెందిన 10 లక్షల రూపాయల నోటు వెంకటేష్ సేకరించిన వాటిలో ఉండటం గమనార్హం. కృషి, పట్టుదల